శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా శ్రీవారు దివ్యానుభవములు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, 1961లో కొన్ని నెలల పాటు మాస్టర్ గారు తన నివాసమునందు మధ్య హాలులో ప్రాతః సంధ్యా సమయమున శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమును భక్తితో పఠించడివారు. ఎంత అందంగా ఉందో ఆ సన్నివేశాన్ని పున్నయ్య శాస్త్రి గారు వర్ణిస్తూ ఉన్నారు. ఎంత చక్కగా ఈ పిల్లలందరూ కూడా చక్కగా చేరి ఎట్లా చక్కగా చదివేవాళ్ళు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారండి. హాలులోని ఒక పెద్ద అలమరలో శ్రీ అలివేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటము అలంకరింపబడి ఉన్నది. 2 వరుసలుగా భక్తులు నిలుచుండి వారితో శృతి కలిపి పాడేవారు. వారితో పాటు అదే వరుసలో నిత్యము రాధాకృష్ణ, రాఘవరావు గారు, సోమయాజులను మిత్రుడు నేను నిలుచుంటిమి. తరచూ సోదరమిత్రుడు జయరామశర్మ తన నివాసమగు గుంటూరి వారి తోట నుండి వేకువ స్నానమాచరించి బ్రాడీపేట చివర గల శ్రీవారి ఇంటికి వచ్చి ఈ సుప్రభాత కార్యక్రమమున పాల్గొనేటివాడు. అప్పుడప్పుడు సోదరమిత్రుడు గోపిరెడ్డియు ఇందులో పాల్గొనెను. కొలదిమారులు జగన్మోహన్ రావు గారు కూడా వచ్చి పాల్గొన్నట్లు గుర్తు. ఎదుటి వరుసలో పూజ్యురాలకు అమ్మగారు, శ్రీవారి సంతతి నిలుచుండెడివారు. అనంతకృష్ణ గారు బెజవాడ నుండి వచ్చిన దినములలో పాల్గొనెను. 5-6 ఏండ్ల వయస్సు గల బుజ్జిగారు తప్పక పాల్గొనేటివాడు. ఈ దివ్య కార్యక్రమము ఇట్లే సుమారుగా 1 సంవత్సరము సాగినది. శ్రీవారితో పాటు గొంతు కలిపి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము, శ్రీ వెంకటేశ్వర స్తుతి, శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి, శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనము పాడుట మా మహాభాగ్యము. జగన్మాతాపితరుల సన్నిధిలో మాస్టర్ గారి వంటి పరమ భాగవతోత్తములు, అమ్మగారి వంటి సాధ్వీరత్నము కలిసి గానము చేయుచుండగా వారితో కలిసి శృతి కలిపి పాడుట వారికి మాపై కరుణగాక వేరేమి. బుజ్జిగారికి అప్పటికి చదువు రాకున్నను తండ్రి గారి గానము నుండి శృతి విద్యగా నేర్చి లయబద్ధముగా గానము చేసేటివారు. అతని పూర్వజన్మ సంస్కారము అట్టిది. మాస్టర్ గారి స్తోత్ర పఠన శైలి విలక్షణమైనది. చాలా నిదానముగా గుండె లోతుల నుండి పాడేటివారు. స్వర మాధుర్యము అంతగా లేకున్నను స్వర లయబద్ధత నిబద్ధమైనది. వెంకటేశ్వర స్వామి వారు వారి వంశదైవము, ఇష్టదైవమును. బాల్యముననే తండ్రి గారితో కలిసి తిరుమల ప్రయాణించి స్వామి దివ్యమంగళ సుందర రూపమును దర్శించి పులకించి తన్మయులై స్వామిపై 300 శ్లోకములను వారు దేవభాషలో రచించిరి. దేవభాష అంటే సంస్కృతం అండి. 300 శ్లోకాలని సంస్కృతంలో రచించారట. మాస్టారు వెంకటేశ్వర స్వామిపై రచించారు. ఆంధ్ర భాషలో శ్రీపతి అను మకుటముతో 1 శతకమును రచించిరి. ఇవి భక్తి జ్ఞాన వైరాగ్య బోధకములే కాక వేదార్థధ్వనితములు, సాధనా విశేష బోధకములను, కవి యొక్క ఆత్మానుభూతి ప్రకటనములను అయి ఉన్నవి. వెంకటేశ్వర సుప్రభాతమును మిత్రుడు జయరామశర్మ మధుర విశిష్ట శైలిలో గానము చేయుటను అభ్యాసము గావించి గురుదేవుల సన్నిధిన పాడేడివాడు. ఆ రోజులలో ఈ దివ్య దృశ్యము తిరుమలలో శ్రీ వెంకటేశ్వర సన్నిధిని మమ్ములను నిలిపినది. మా ఆధ్యాత్మిక వికాసనమునకు ఎంతయో దోహదము గావించినది. మాస్టర్ గారి ధ్యాన మందిరమున భక్తులెల్లరూ కలిసి వారితో శృతి కలిపి నిత్య పూజాంశములను పఠించు ఘట్టమున నేను రాధాకృష్ణ 2 ఏండ్లు పాల్గొంటిమి. ఎన్నో మార్లు రాఘవరావు గారు పాల్గొనిరి. మాస్టర్ గారి నివాసమున వరండా ప్రక్కన గదిలో
వసతి భాగ్యమునందిన మా సీనియర్ విద్యార్థి, మా మిత్రుడును అగు శ్రీ సోమయాసులు, గోపిరెడ్డి, జయరామ శర్మ మున్నగువారును పాల్గొనిరి. ధారా సోదరులు దుర్గాప్రసాదరావు పాల్గొనుట ఎరుగుదును. నాకంటే పూర్వ విద్యార్థులకు ధారా సోదరులు ఇంకనూ కొందరు భక్తులు నిత్యము పూర్వము పాల్గొని ఉండవచ్చును. మాస్టర్ గారు ధ్యానమునందు గోచరించు రంగులు, ఆకృతులు, వినపడు స్వరములు మున్నగవానికి ప్రాముఖ్యమును ఒసగలేదు. ధ్యానము చేయువాడు జయమూర్తి యగు దేవుడు అంతర్యామి అని గుర్తుంచుకొని ఆయనలో తాను కూడా భాగమని భావింపవలెను. ఏ రూపమును ధ్యానించినను, ఏ మంత్రమును జపించినను తాను భావించు ఇష్టదైవము సర్వాంతర్యామి అని మరువరాదు. లేకున్నచో వ్యక్తుల వలనే ఎవరి దేవుడు వారికి ఉండి మతభేదములు పెరుగును. చూడండి, ఇది ముఖ్యమైనటువంటి విషయం అండి. మనం ఏ రూపాన్ని ధ్యానిస్తున్నా అయ్యప్ప స్వామిని పూజించే వాళ్ళు ఉండొచ్చు, క్రీస్తుని పూజించే వాళ్ళు ఉండొచ్చు, అల్లాని పూజించే వాళ్ళు ఉండొచ్చు, రాముణ్ణి పూజించే వాళ్ళు ఉండొచ్చు. ఇట్లా ఏ రూపము ధ్యానించినా, ఏ రూపంలో మనం ఆరాధించినా అటండి, మనం భావించే ఇష్టదైవము సర్వాంతర్యామి అనుమరువరాదు. ఆయన సర్వాంతర్యామి. ఒక శ్రీరాముడిని ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, మనం శ్రీరాముడు సర్వాంతర్యామి, అంతటా నిండి ఉన్న భగవంతుడు ఎవరో అతనే శ్రీరాముడు అని భావించాలి. లేకున్నచో వ్యక్తుల వలనే ఎవరి దేవుడు వారికి ఉండి, అలా లేకుండా మనము అంతర్యామిగా భావించకుండా ప్రార్థిస్తున్నాం అనుకోండి, ఎవరి దేవుడు వాళ్ళకుంటే అట్ట అందరికి ఒక దేవుడు ఉండట. అయ్యప్ప స్వామి అనో జిందాబాద్ అనోహడు, యేసుక్రీస్తు జిందాబాద్ అనోహడు. అట్లా చేసి ఏమవుతుంది, మతభేదములు పెరుగును, ఆవేశములు వృద్ధి అగును. ఇష్టదైవముపై వ్యామోహము ఒకవైపు పెరుగుచునే తోటి జీవులపై రాగద్వేషములను ఇంకొక వైపు పెరుగుచుండును. తన మనస్సు అను బోనులో చిక్కుకొను పిట్ట జంతువు వంటివాడు కాదు దేవుడు. మన మనస్సులో కట్టిపడేసుకుంటామంటే ఆయన ఓ పిట్ట జంతువు కాదన్నట్టు ఉన్నారండి. అంతర్యామి ప్రేమ సాగరుడు. ఆయన యందు మన మనస్సు సాగరమునందు నది ఓలే జొచ్చవలేను. మన మనస్సు భగవంతుడి యందు లీనమవ్వాలి. ఎట్లా లీనమవ్వాలి? ఒక సముద్రంలోకి నది ఎట్లా లీనమవుతుందో అట్లా అంతర్యామి ప్రేమసాగరుడు కాబట్టి ఆయన యందు మన మనస్సు లీనమవ్వాలి అని అంటూ ఉన్నారండి. పానకములో పటిక బెల్లము వలె కరిగిపోవలెను. ఎల్లరయందు దేవుని దర్శించుట సాధనలో ఒక దశ. అందరిలో భగవంతుడిని చూడటం అనేటువంటిది సాధనలో ఒక దశ అండి, ఒక స్టేజీ. ఇంకా విశేషమైనటువంటిది ఏంటంటే, ఇంకా ముందు స్టేజ్ ఏంటంటే దేవుని యందు ఎల్లరను దర్శించుట. భగవంతుడి యందే అందరినీ చూడాలి. దేవుని యందు ఎల్లరను దర్శించుట సరి అయిన ఉత్తమ పద్ధతి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క దేవుడు ఉండడు కదా. దేవునిలో ఎల్లరును భాగములే. అందరం దేవునిలో భాగములే అండి. మనందరము కూడా దేవునిలో భాగములే. సాధకుడు తన మనస్సులో వచ్చిన అభిప్రాయములతో పోరాడరాదు. పోరాడి లాభము లేదు. రక్తపీడనము అధికమై ఆరోగ్యము దెబ్బతినుట జరుగును. మన మనస్సులో అనేక అభిప్రాయాలు వస్తాయి, రాగూడనే అభిప్రాయాలు వస్తాయి. మనస్సు కోతి అంటున్నారు కదండి, రకరకాల చోటికి వెళ్తుంది. ఈ అభిప్రాయాలతో మనం పోరాడకూడదు. పోరాడి కూడా ఉపయోగం లేదు. దానివల్ల బీపీ పెరగటం తప్పితే, హెల్త్ పాడవటం తప్పితే ఉపయోగం ఏం లేదు అని అంటూ ఉన్నారు. కనుక అభిప్రాయములు కూడా దేవుని అంతర్యామిత్వ భాగములే అని ధ్యానించుచు ఈ వచ్చేటువంటి అభిప్రాయములు ఇవి కూడా అంతా నిండి ఉంది భగవంతుడు అయినప్పుడు ఇవి కూడా భగవంతుడిలో భాగాలేగా. అందువల్ల ఈ వచ్చే అభిప్రాయాలు కూడా అంతర్యామిత్వ భాగములే అని ధ్యానించాలటండి. తన మనస్సునే దేవుని లీలా రూపముగా భావించినచో అభిప్రాయములు అదృశ్యమగును. అంటే మనసులో ఏదో కూడని ఆలోచన వచ్చినా కూడా అది కూడా భగవంతుడి లీలే అని భావించాలండి. అప్పుడు అభిప్రాయములు అదృశ్యమగును, మనస్సు స్థానమున దేవుడే నిలుచును. ఇవి మాస్టర్ గారి ఉపదేశములు. నా బుద్ధికి అందిన మేర కొంత ఇచ్చట విన్నవించుకొంటిని. శ్రీవారెప్పుడును శ్రీరామకృష్ణ పరమహంస వారి బోధన ఘట్టమును ఒకదానిని ఉదాహరించేవారు. మాస్టర్ ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళండి.
ఆ ఎగ్జాంపుల్ని ఇక్కడ ఇస్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు. ఒకసారిటండి శ్రీరామకృష్ణ పరమహంస వారి దగ్గరికి ఒక వృద్ధురాలు వచ్చిందిట. ఆమెకి మాస్టారు రామకృష్ణ పరమహంస గారు బాలకృష్ణుని ధ్యానం చేయమని చెప్పారటండి. ఆమె సరే అని ఇంటికి వెళ్ళి ఆ ధ్యానాన్ని ఆరంభించిందట. ఆ ధ్యానం చేయటం మొదలుపెట్టిందట. ఎప్పుడైతే ఆమె ధ్యానం చేద్దామని మొదలుపెట్టిందో ఆమెకు వెంటనే ఆమె చిన్న మనవడు ఉన్నాడు ఆమెకి. ఆ మనవడు వస్తున్నట్ట మనస్సులోకి. ఆమె ఎన్నిసార్లు ప్రయత్నించినా బాలకృష్ణుడిని ధ్యానిద్దామని ప్రయత్నిస్తే బాలకృష్ణుడు రాకపోగా ఆమె మనవడు కనిపిస్తూ ఉన్నాడు. ఆమె మనస్సులో ఆమెకు మనవడు కనిపిస్తూ ఉన్నాడు. ఆమె ఇది తన దైవధ్యానముకు అడ్డుగా భావించి, ఇదేందబ్బా నేను కృష్ణుని ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను, మాటికి మనవడు కనిపిస్తున్నాడని రామకృష్ణుల వారికి చెప్పుకుందట. అయ్యా ఇట్లా జరుగుతోందని. ఆయన అన్నట్టండి, ఏమీ మీ మనముడు మాత్రము బాలకృష్ణుడు కాదా? మీ మనవుడు కూడా బాలకృష్ణుడే కదమ్మా అని అన్నట్ట. అతడు మనస్సులోనికి రాగానే అతడే బాలకృష్ణుడని భావింపు, ఇక ధ్యానమునకు ఆటంకమే ఉండదు అని ఉపదేశించిరట. మనస్సుతో మనస్సు పోరాడుట ఒక చేతితో ఇంకొక చేయి కొట్టుకొనుట వంటిదని శ్రీవారు చమత్కరించడివారు. మనస్సు అను రుమాలులో ఇది చాలా ముఖ్యమండి. ఇక్కడ మాస్టర్ ఉపదేశము ఇది అనేక పుస్తకాల సారాంశం, అనేక పుస్తకాల్లో ఇచ్చారు మాస్టర్ మనకి. ఏమిటంటే అది మనస్సు అను రుమాలులో అంతర్యామియగు భగవానుని కర్పూరము వలె ఉంచి, మనస్సు అనే రుమాల్లో కర్పూరం ఉంచి వెలిగించాలండి మనం. రుమాలేంటి? మనస్సు. అందులో ఉన్న కర్పూరం ఏంటి? అంతర్యామి అనేటువంటి భగవంతుడు. దీనిని సమర్పణ అను అగ్గిపుల్లతో ముట్టించాలట. మనస్సే నీదిగా నుండదని వారు అప్పుడు ఆ కర్పూరం వెలుగు ఏమవుతుందండి, ఆ రుమాలు కూడా కనిపించకుండా పోతుంది. ఆ వెలుగుకి ఆ మంటకి రుమాలు కూడా ఉండదు కదండి. అప్పుడు మనస్సు కూడా ఉండదు. మనస్సు లయమవుతుంది. ఎందులో? అంతర్యామిలో లయమైపోతుంది. కనుక మనస్సే నీదిగా నుండదని వారు చక్కని ఉదాహరణము చెప్పేవారు. మనస్సు ఉన్నంత వరకు దానిని అంతము చేయుట అసాధ్యము. మనస్సును ఒక చోట కేంద్రీకరించుట పనికిరాదు. దానిని దేవునకు సమర్పించవలెను. ఇదండి ముఖ్యమైనటువంటి విషయం. మనస్సుని నియంత్రించడం ఎట్లా, మనస్సుని కంట్రోల్లో పెట్టడం ఎట్లా, మనస్సును దోవలోకి తెచ్చుకోవడం ఎట్లా, వీటిలన్నిటికీ సమాధానం ఏంటంటే అండి, నియంత్రణ ఇవన్నీ కాదు. మనస్సును ఒక చోట కేంద్రీకరించుట పనికిరాదని అంటూ ఉన్నారు. మనసు ఉన్నంత వరకు దాన్ని అంతం చేయటం కూడా అసాధ్యం అంటూ ఉన్నారు. కనుక ఏం చెయ్యాలయ్యా మనకి అంటే, దేవునకు సమర్పింపవలెను. మనస్సుని దేవునికి సమర్పించాలట. ఏ పని చేయుచున్నను నేను నాది అనుభావములతో సహా సమర్పణ పొందవలెను. అప్పుడు ఏ కార్యకలాపములలో ఉన్నను స్వామి యందే నీ ఉందువని వారి బోధ. మన యందు స్వామి నించుకొని యత్నించుట కన్నా స్వామి యందు మనముండు సమర్పణ స్థితి మంచిదని అభిభాషణము. చూడండి, సారాంశం ఒక వాక్యంలో చెప్తూ ఉన్నారు. స్వామిని తమవాడని భావించిన యాదవులు నశించిరి. యాదవులు ఏమనుకున్నారు? స్వామి మావాడయ్యా అనుకున్నారు. అంటే ఫలానా ఎమ్మెల్యేనో, ఫలానా ఎంపీ గారో, ఫలానా మినిస్టరో మావాడే, నాకు ఇంకా ఏ పనైనా అవుతుందని అనుకుంటాం కదండి మనం ఈ కాలంలో. అట్లాగా యాదవులు స్వామిని తమవాడని భావించారట. అయితే గోపికలు ఎట్లా భావించారంటే, స్వామి వారము తామని భావించిన వారు గోపికలు. కనుక యాదవులు నశించిరి, గోపికలు కృతార్థులైరి అని అంటూ ఉన్నారండి. ధ్యానమున అనుభూతుల కన్నా జీవితమున తోటి జీవితులతో వ్యవహరించు శైలిలో పరమ ప్రేమను నెరపుటయే సాధనలో పురోగతి అని వారి ఉపదేశము. వారి పూజామందిరమున పూజా దృశ్యము ఋష్యాశ్రమములను, తపోవాటికలను, వేదాధ్యయనమును, క్రతువులను తలపింపజేసటిది. శ్రీరామకృష్ణుల నివాస మందిరము వలె దివ్యతామయమై ఉండేటిది. మాస్టర్ గారి వద్దకు పరమ గురువులు మహాత్ములు సూక్ష్మయానమున ఏతెంచటి వారని తెలిసినది. చూడండి, పరమ గురువులు మహాత్ములు ఎట్టండి, సూక్ష్మయానము అంటే మనకు కనిపించినటువంటి మార్గంలో మాస్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళట. వాళ్ళు ఒక సన్నివేశాన్ని పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి.
ఒక సెలవు రోజు శ్రీవారు మధ్యాహ్నము 3 గంటల వరకు తన ధ్యాన మందిరముననే గడిపిరి. 3 గంటల వరకు ఆయన ధ్యాన మందిరంలోనే ఉన్నారట. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా తలుపు మూయబడి ఉండెను. తలుపు వేసి ఉన్నదటండి ధ్యాన మందిరానికి. పూజ అనంతరము లోనికెవ్వరూ అనుమతింపబడలేదు. 3 గంటల ప్రాంతమున మాస్టర్ గారు స్వయముగా తలుపు తెరచి రాధాకృష్ణను పిలిచి పున్నయ్యను కూడా పిలుచుకొని మీరిరువులు లోనికి రండని ఆదేశించారు. పున్నయ్య శాస్త్రి గారు అంటూ ఉన్నారు, నేను అప్పటిదాకా వరండాలో చదువుకొనుచుంటిని. అప్పుడు మేమిరువురమును వారి సన్నిధికి వెళ్ళి క్రింద చాపపై ఆసీనులమైతిమి. వారిట్లనిరి. అప్పుడు మాస్టర్ ఇట్లా చెప్పారటండి, ఆ 3 గంటల సమయంలో వీళ్ళిద్దరిని లోపలికి రమ్మని ధ్యాన మందిరంలోకి వాళ్ళిద్దరు కూర్చున్నాక మాస్టర్ చెప్పారట, ఇంతకు ముందే యేసుక్రీస్తు వచ్చి నాతో కొంతసేపు గడిపి వెళ్ళెను. యేసుక్రీస్తు వచ్చి నాతో కొంతసేపు గడిపి వెళ్ళెను అని మాస్టర్ చెప్పారటండి. ఆయన వెడలునంత వరకు నేను తలుపులు తీయలేదు. ఆ పైన మిమ్ములను లోనికి రమ్మంటిని అని చెప్పారటండి మాస్టారు. అంతవరకే, ఆ మాత్రమే చెప్పారటండి. పున్నయ్య శాస్త్రి గారు అంటూ ఉన్నారు, మేము ఆశ్చర్యపడితిమి. వారు చెప్పినది విని విశ్వసించుటయే కానీ సాధ్యాసాధ్యములను గూర్చి ఎన్నడూనూ ప్రశ్నించుటలేదు. అయితే యేసుక్రీస్తు శ్రీవారితో ఏమి సంభాషించనో వారు చెప్పలేదు, మేము అడగలేదు. ఈ సన్నివేశం చూడండి, ఎంత దివ్యమైనటువంటి సన్నివేశము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు. ఇంకో సన్నివేశాన్ని కూడా చెప్తూ ఉన్నారండి, ఉదాహరిస్తూ ఉన్నారు. వైశాఖ శుద్ధ పంచమి నాడు, వైశాఖ శుద్ధం అంటే పంచమంటే మనకు తెలుసు, ఆ రోజు శంకర జయంతి, అట్లాగే భగవద్ రామానుజుల తిరునక్షత్రము కనుక అలా వైశాఖ శుద్ధ పంచమి నాడు రామానుజుల వారి శ్రీరంగ గద్య, వైకుంఠ గద్య, శరణాగతి గద్యలను పారాయణము గావించడివారు. 1961లో ఈ దినమున వారి ఈ పారాయణ సందర్భమున నేను పాల్గొంటిని. ధాటీ పంచకమును కూడా పఠించి నాకు తెలియజెప్పిరి. అనంతరము ఈ గద్యలందలి చర్మ శ్లోకములను ఉపదేశించి వివరించిరి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది భగవద్గీతలో 9వ అధ్యాయంలోని శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది భగవద్గీతలో 18వ అధ్యాయంలోని శ్లోకం. అట్లాగే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. ఇది శ్రీమద్ రామాయణము యుద్ధకాండలోని శ్లోకం. ఈ 3 శ్లోకాల్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. అంటూ ఉన్నారు, శంకర రామానుజులు ఇరువురు హిమాలయ పర్వత సన్నిభులకు లోకోత్తర పురుషులు, సమతేజస్కులు, ఒకే వెలుగు నుండి వచ్చినవారు అని మాస్టర్ పున్నయ్య శాస్త్రి గారితో చెప్పారట. వైశాఖ శుద్ధ చతుర్దశి వచ్చింది. ఆ రోజు నృసింహ జయంతి. మాస్టర్ గారు నృసింహదేవుని కీర్తించిరి. పానకమును ప్రసాదముగా పంచిపెట్టిరి. పూజానంతరము హాలులోకి వచ్చి నిలబడి తాను 1958లో నృసింహ జయంతి పర్వదినమున స్వామి దర్శనానుభూతిలో పులకించి ఆసువుగా పలికిన 10 స్తోత్ర శ్లోకములను మాకు వినిపించిరి. అప్పటి శ్రోతలము శ్రీ నాగభూషణం గారు, నేను. భక్తి పారవస్యమున శ్రీవారు నర్చిన స్తుతి విను భాగ్యము మాకు కలిగినది. ఆ 10 శ్లోకములు ఒక కాగితంపై ముద్రితమై ఉన్నవి. ఆ కాగితము కాపీని చేతబట్టుకొని మాస్టర్ గారు గానము చేసిరి. తమకు శ్రీ వెంకటేశ్వరుడు మొట్టమొదటి ఇష్టదైవమనియు, ఆ తర్వాతి క్రమములో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఇష్టదైవమనియు పేర్కొనిరి. వారి తండ్రి గారు కృష్ణా తీరమున వెలసిన వేదాద్రి నరసింహుని సన్నిధిన కొన్ని దినములు తపోదీక్షల్లో గడిపినట్లు వినియుంటిని. భగవాన్ అనంత ఆచార్యుల వారు వేదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది కదండి,
వేదాద్రి నరసింహుడు ఆయన సన్నిధిలో కొన్ని రోజులు తపోదీక్షలో గడిపారటండి. మా తండ్రి గారికి ఇష్టదైవము నరసింహస్వామియే. ఆయన పేరు కూడా నరసింహమూర్తియే. మా పల్నాటి ప్రాంత జనులకు మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధ్య దైవము. సత్తెనపల్లి ప్రాంతీయులకు వేదాద్రి నృసింహుడు ఆరాధ్య దైవము. మాస్టర్ గారు రచించిన 10 శ్లోకములలో 3 ఎక్కువ అభిమానించి నేను నా నోట్స్ పుస్తకమును వ్రాసుకుంటుని. వానిని శ్వేతద్వీప మాసపత్రికలో ప్రకటించుట జరిగినది. శ్రీవారికి 3 శ్లోకములు చాలా ప్రీతికరములు. ఈ 3 వారి ఆనందముతో మాకు వివరించి చెప్పిరి. 3 శ్లోకాలు పుణ్యశాస్త్రి గారు ఇష్టంగా రాసుకున్నారటండి. మొదటి దాని సంగ్రహ భావం ఇది, మొదటిది దాని శ్లోకం యొక్క భావం ఇది అని చెప్తూ ఉన్నారు. ఏంటి మొదటి శ్లోకం అంటే, ఆమ్నాయాంత గిరామగమ్య విషయ తద్దామ హేలాహరే అంటే అర్థం ఏంటంటేట, నాకు వేదాంతములకు ఉపనిషత్తులు తెలియవు, నేను శాస్త్రముల ఎడల గ్రుడ్డి వాడను, వేదముల ఎడ పుట్టుకతో చెవిటి వాడను, సత్కర్మలకు నేను విదేశీయుడను, అట్టి నన్ను ఉద్ధరింపుమని వేడుచున్నాను, ఇట్లు వేడుట మూర్ఖతయే. ఇది శ్లోకం అర్థమండి. ఇట్లాంటి నన్ను ఉద్ధరింపమని నేను వేడుకుంటున్నాను అని శ్లోక భావము. పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు, ఇట్లు వేడుట మూర్ఖతయే, కానీ ఈ మూర్ఖత ద్వారమునే నాకు మోక్ష మార్గమును ప్రాప్తించును. ఇట్టి మూర్ఖత మాత్రము నాదియా, ఈ రూపముననున్నది నీవే అని. ఇది కూడా శ్లోక భావమేనండి. ఇది మూర్ఖత, ఇట్లా వేడుకోవటం మూర్ఖత్వం అని నాకు తెలుసయ్యా, కానీ ఈ మూర్ఖత్వం అనేటటువంటి ద్వారంలోనే మోక్ష మార్గం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఈ మూర్ఖత్వం మటుకు నాదా, ఇది కూడా నువ్విచ్చిందే కదా, ఈ రూపంలో ఉన్నది కూడా, ఈ మూర్ఖుడి రూపంలో ఉన్నది కూడా నువ్వే కదా అని అంటూ ఉన్నారు. అట్టి నీకు నమస్కారము అని అంటూ ఉన్నారండి. ఇది మొదటి శ్లోకం. రెండో శ్లోకం, సహస్ర విద్యుదుద్యత సటాజటాలకం. ఇది రెండవ శ్లోకం. పంచచామర వృత్తములో నృసింహ తాండవము వలె రచింపబడినది. ఇందు మంత్రాక్షరములు నిక్షిప్తములు. స్వామి భయంకరుడనియు సుందరుడు కాడనియు అనరాదు అంటూ ఉన్నారు. స్వామి భయంకరుడు, అందగాడు కాదు అనకూడదుట. ఎందుకు అనకూడదో చెప్తూ ఉన్నారండి. నరసింహుడు మదాంధుడగు హిరణ్యకశిపుడను ఏనుగు పాలిటికి తీవ్ర కోపియే, కానీ సాధువుల పాలిట సుందరుడే. సాధుత్వమే సౌందర్యము. ఇదే భావమును కేశవతీర్థ స్వామియు తమ ఒక పద్యములో వెల్లడించిరి. ఏమిటయ్యా ఈ భావం అంటే, నృసింహస్వామి తీవ్ర కోపియే. ఎవరి పాలిట తీవ్ర కోపి? అందరి పాలిట కాదండి. మదాంధుడగు హిరణ్యకశిపుని పాలిట తీవ్ర కోపి, కానీ సాధువుల పాలిటో చాలా సుందరుడటండి. ఇక మూడవ దాని భావం ఇట్లున్నది. మూడవది ఏంటయ్యా శ్లోకం అంటే, భక్తాశూ సురభూజ పల్లవ గళగ్రాహేతి సంశంస్తియాం. ఇది మూడవ శ్లోకం. అంటే మూడవ శ్లోకంలో మనకి ఊరికే రిఫరెన్స్ ఇచ్చారంతే, పూర్తి శ్లోకం చెప్పలే ఇక్కడ. ఏంటి ఈ మూడవ శ్లోకం దాని భావం అంటే కనుక, నృసింహుడు స్తంభమునందుండి లీలగా ఆవిర్భవించు సమయమున ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా స్వామి గోళ్లను గూర్చి భావించిరట. భక్తులు కల్పవృక్షపు చిగురుటాకుల అంచులుగను, ఇంద్రుడు తన వజ్రముగను, దైత్యులు అకాల ప్రళయ కాలాగ్ని జ్వాలలుగను, సూర్యుడు తనకంటే మించిన సూర్యునుగను, చంద్రుడు తనను మించిన చంద్రుగను భావించిరట. ఇక కవియగు తాను స్వామి నఖములను గూర్చి ఎట్లు భావించెను. కవి రాసిన కవి ఎవరు? మాస్టారు. ఆయన ఎట్లా భావించారు అది చెప్తూ ఉన్నారు. సమస్త సృష్టికి మూలములుగా భావించుట జరిగినది. వేరొక శ్లోకమున శ్రీవారు నరసింహదేవుని ఎడల తన భక్తినిట్లు చమత్కరించిరి. ఓ స్వామి, నీవు చేతనము లేని జడమగు స్తంభము యొక్క గర్భము నుండి ఉదయించితివి కదా.
మరి చేతనము గల నా హృదయ గర్భమునందు ఏల ఉదయింపవు? అయ్యా, ఏమి చేతనము లేకుండా అట్లా జడంలాగా పడున్నటువంటి స్తంభము యొక్క గర్భం నుండి ఉదయించావే, మళ్ళీ నా హృదయ గర్భం నుండి కూడా ఉదయించవచ్చు కదా, ఎందుకు ఉదయింపవు అని అంటూ ఉన్నారటండి. ఇట్టిదే భావమును తన నృసింహోపాసన అను శతకమున పూజ్యశ్రీ కేశవతీర్థ స్వామి ప్రకటించెను. మహాభక్తులకు ఒకే రసభావములు తోచుట విడ్డూరము కాదు కదా, ఏలనన ఈ భావములకు మూలస్థానము, వీరి విషయమున ఒకటే కేంద్రము, అదే భగవానుడు. ఈ శ్లోకములను నాచే పాడించి మాస్టర్ గారు పలుమార్లు వినుటయు, ప్రయాణములలో సభలలో ఇతర భక్తులకు నాచే పాడించి వినిపించుటయు, ఆ వెనువెంట వీనిని తాను వివరించుటయు నాపై వారి వాత్సల్యమునకు నిదర్శనములు. నన్ను ఉద్ధరించవలెనను వారి సంకల్పము అట్టిది అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఇంతగా మాస్టర్ గారి దివ్య సాన్నిధ్యమును అనుభవించుచున్న నాకు వారిని గూర్చి ఒక సందేహము వేడకున్నది. పూర్వము చదివిన గ్రంథములందలి విషయమును దృష్టిలో పెట్టుకొని నేను వారిని గూర్చి ఇట్లు చింతించదొడగితిని. వీరికి సగుణ బ్రహ్మ సాక్షాత్కారము కలిగి ఉండును, నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారము కూడా వీరికి కలిగినా లేదా? సగుణ బ్రహ్మ సాక్షాత్కారము, నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారము అండి. అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే పుణ్యశాస్త్రి గారు అప్పట్లో అనుకున్న పద్ధతి ఏంటంటే సగుణ బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఆకారముతో భగవంతుడు కనిపించుట, ఇది సగుణ బ్రహ్మ సాక్షాత్కారము. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఇది అనుభూతిగా మాత్రమే తటస్థించును. సాధకుని ప్రజ్ఞ సర్వాంతర్యామి యందు కరగి సమాధి లభించును. సరే, పుణ్యశాస్త్రి గారండి ఒక సెలవు రోజుల సుమారు 10:30 గంటలకు ఆయన పుణ్యశాస్త్రి గారి ఇంటి నుంచి మాస్టర్ ఇంటికి, అంటే బ్రాడీపేట 2వ లైన్లో నడిచి వెళ్తూ ఉన్నారట వాళ్ళ ఇంటికి వెళ్ళటం కోసం. ఆ సమయంలో అటండి 7వ అడ్డ రోడ్డు వచ్చేటప్పటికి ఒక అద్భుత దర్శనము కలిగిందట, ఒక చక్కటి దర్శనం కలిగిందటండి పుణ్యశాస్త్రి గారి. మాస్టర్ గారి దివ్యమూర్తి నా కనుల ఎదుట కానిపించెను. ఇది మనస్సులో ఊహాకల్పిత రూపము కాదు, చిత్తభ్రమయు కాదు. చూచుచుండగానే ఈ మూర్తి నేలపైన పాదములంటక నింగిలో చాలా పైకి వ్యాపించినదయ్యను. వారి తేజస్సు సువర్ణ ఛాయలో ప్రకాశించుచుండెను. ఇంతలో మాస్టర్ గారు ఏదియో మాట్లాడుతున్నట్లు తోచినది. వారి పెదవులు కదలాడసాగినవి. ఏవో మేఘ గంభీర స్వరములు వినవచ్చినవి. ఆనందాశ్చర్యములు ముప్పిరిగొనగా నేను పరవశుడనై కనులప్పగించి వారి దివ్య సుందరమూర్తిని కంటిని. వారి మనోజ్ఞ వాక్కులను చెవులప్పగించి వింటిని. మనోబుద్ధులు ఏమాయనో మరి వడిగా శ్రీవారి నివాసమునకు చేరితిని. అట్లాంటి చక్కటి దర్శనము కలిగిందటండి పుణ్యశాస్త్రి గారికి. ఆ తర్వాత మనస్సు బుద్ధి ఎటువైనాయో తెలియదు మరి అని అంటూ ఉన్నారు. ఆ సమయంలో పుణ్యశాస్త్రి గారు మళ్ళీ మాస్టర్ ఇంటికి చేరారట. అతట వరండాలో వారు కుర్చీపై ఆసీనులై నా కొరకే ఎదురు చూచుచున్నట్లుగా ఉండిరి. నన్ను వీక్షింపగానే నవ్వసాగిరి. ఏమోయ్ పున్నయ్య, ఏమిటి విశేషములు అని అడిగిరి. నేను తొట్రుపడుచు దారిలో కలిగిన అనుభవమును యథాతథముగా విన్నవించితిని. వారేమియూ ఎరుగనట్లు గంభీరతను అభినయించుచు ఇట్లు పలికిరి. అట్లు కనపడితినా? అయితే నేను చెప్పిన మాటలను నీవేమైనా వ్రాసుకుంటివా అని అడిగారటండి. పుణ్యశాస్త్రి గారు లేదన్నారట. అట్లా రాసుకోలేదండి అన్నారట. వారు ప్రశ్నించిన తీరును బట్టి నాకు కలిగిన అనుభవము భ్రమ కాదనియు, నిజ దర్శనమే అనియు, అదియు వారి సంకల్పమే అనియు తెలియవచ్చుచున్నది కదా. వారు ఇట్లు నేలపై నుండి నింగికెకసి సాక్షాత్కరింపగా వారికెట్టి సాక్షాత్కారము కలిగినదను నా శంకకు అవకాశమేది? అది పటాపంచలైనది. నా చిన్న బుర్రకు ఊహాశక్తికి వారు అతీతులని ఎరుకకు వచ్చినది. బ్రహ్మమే తానైన వారికి బ్రహ్మ సాక్షాత్కారము ఏ పద్ధతిలోనైనదని చింతించుట ఏమి వివేకము? ఆకాశమంతు ఎత్త ఉన్నవానిని టేపు పెట్టి కొలవబూనుట వెర్రి కదా అని తిక్కనగారు భారతములో చెప్పిరి కదా.
ఇటువంటి సన్నివేశము ఇది ఏదో ఊహ కాదు, ఏదో నా చిత్తభ్రమ కాదు, నిజంగానే మాస్టర్ సాక్షాత్కారం కలిగింది నాకు. అది మాస్టర్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగిన తీరులో నాకు అర్థమైంది అని చెప్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఈ రకంగా మనము ఈ అధ్యాయము అంటే శ్రీవారు దివ్యానుభవములు మాస్టారి గుండా ఆయనకి ఎదురైనటువంటి దివ్యమైనటువంటి అనుభవములను వర్ణించేటువంటి ఈ అధ్యాయము ఇంకా మనం రేపు కూడా చెప్పుకుందామండి అని విన్నవించుకుంటూ స్వస్తి. వాసుదేవ.